దేశంలో చేతబడికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నమ్మకం ఉంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది దీన్ని మూఢనమ్మకాలు అంటారు, మరి కొంతమంది దీన్నే ప్రపంచానికి నమ్ముతూ బ్రతుకుతూ ఉంటారు. అసలు చేతబడి ఉందో లేదో, ఒకవేళ ఉంటే అది ఈ మోడర్న్ ప్రపంచంలో ఏ దారుణానికి దారితీస్తుందో మనం ఈ సినిమా ద్వారా తెలుసుకుందాం. హలో రవి, చెప్పరా. మన ఇంటి వెనక ట్రాక్ దగ్గరికి నువ్వేమైనా వచ్చావా? లేదురా, రాలేదురా. ఏరా? ఏం లేదురా, ఇంటికి వచ్చి చెప్తాలే. ఈ నిమ్మకాయలు, ఈ ముగ్గు. హాయ్రా. Pond 5. రవి, రవి, ఎరా ఏమైంది? నీతో ఒక విషయం మాట్లాడాలరా, కూర్చో. ఏమైందిరా? ఏంట్రా ఇందాక ఫోన్లో చెప్తాను అదేనా? అవునరా, నేను మార్నింగ్ జాగింగ్కి వెళ్ళాను కదా. దీన్ని బట్టి నీ మీద ఎవరో చేతపడి చేశారనిపించిందిరా. వాట్? చేతబడా? అదేరా, బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజికా? 21st సెంచరీలోనా? ఇలాంటి ఇప్పటికీ నమ్ముతున్నావు నువ్వు? లేదురా రవి, అక్కడ నీ ఫోటో అవన్నీ చూసి నాకు చాలా భయం వేసిందిరా. నువ్వు రోజు ట్రాక్ దగ్గర జాగింగ్కి వెళ్తున్నావు కదా, మన ఫ్రెండ్స్ ఎవరైనా చేసుంటారు సరదాగా నేను ఏడిపించలేదు. రవి, రవి, ఏమైందిరా రవి? రవి, 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 ఏమైందిరా రవి? రవి, 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 ఏమైందిరా రవి? దగ్గర ఏమైందిరా రవి? రవి, రవి, రవి. రవి లేకు, కొన్ని వాటర్ తాగు. ఏమైందిరా రవి? ఏమోరా, ఒళ్ళంతా కూర్చున్నట్టుగా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. చెప్పాను కదా రవి, నీ మీద ఎవరో చేతపడి చేశారు, నేను నమ్మలేదు. అదేం లేదురా, జస్ట్ బాడీ పెయిన్సే కదా, డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది. సరేరా, నువ్వు ఇంకా పడుకోరా.
హలో రఘు, మన రవిగడికి ఒంట్లో పోలేదురా, మీ ఇంటితే డాక్టర్ ఉంటే తీసుకునిరా. ఋషి, లోపలికి రండి. చూడండి డాక్టర్ గారు. అసలు ఏమైందిరా రవిగాడికి? సార్, నైట్ నుంచి బాడీ పెయిన్ సార్. ఒకసారి చూడండి సార్. రవి సార్, చూడండి సార్. ప్రాబ్లం ఏం లేదు, బాడీ పెయిన్స్ అంటున్నారు కదా, మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి, క్యూర్ అవుతుంది. మెడిసిన్స్ వాడండి, క్యూర్ అవుతుంది. ఓకే సార్. సరే అయితే డాక్టర్ నేను నిప్పేసి వస్తాను. ఋషి, రే డాక్టర్ గారిని దింపేసి వచ్చాను రా. మన రవిగాడికి ఒంట్లో పడదు కదా, నేను ఉండిపోతాను ఈరోజు మీతో పాటు. సరేరా. చెప్పండి, వస్తాను. సరే. ఏరా రవి, ఎవరితో మాట్లాడుతున్నావు? రఘు, ఏడి రవిగాడు? రవి 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 ఎక్కడని చెప్పారా? నీకు రవి ఇక్కడేరా. ఏంటి ఇక్కడ ఏం లేదు కదా? ఇక్కడే చూసాను రా. ఇందాక ఇక్కడే చూశాను. ఏముందని అక్కడ? రే అక్కడ చూడరా. రే ఏంట్రా అలా ఉంది అక్కడ? రవి లేరా రవి, ఏమైందిరా నీకు? లేరా రవి 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 రే రవి, లేక పైకి లేవు. ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఏమైందిరా నీకు? రా, నేను ఇక్కడున్నానేంటి?
చెప్పాను కదా రవి, నీ మీద ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని. నిన్న కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేసావు, కానీ చెప్పలేదు. నాకు అలాగే అనిపిస్తుందిరా. నాకు చాలా భయం వేస్తుంది. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, రేపు ఆయన దగ్గరికి వెళ్దాం. సరేరా. బాబా, మీరు సరైన సమయానికి సరైన చోటికి వచ్చారు. మీ ఓడి మీదకి దుష్ట శక్తి ఆవహించింది. నేను తాయెత్తిస్తాను, కట్టండి. భయపడకండి, మీ ఓడికి ఏ దుష్ట శక్తి ఆవహించదు. నన్ను నమ్మండి. రాయ్, ఎప్పుడు చూసిన ఫోన్ మాట్లాడుతుంటావా? ఎవరా? స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఈ రవిగడ అక్కడ. కరెక్ట్ టైంకి వచ్చాం, భోజనం చేద్దాం. రవిగారిని కూడా పిలుద్దాం. రవి, రా భోజనం చేద్దాం. రవి,
పైన కూడా లేడు, వీడు ఎక్కడికి వెళ్ళినట్టు. రవి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయారా? మీకోసం అంతా వెతికాను కదా. సరే రా, అయితే ఫోన్ చేద్దాం. ఋషి రవిగడేట్రా? తెలీదురా. అక్కడ సౌండ్ వస్తుంది చూడరా, అక్కడెక్కడ ఉంటాడా? రే, అక్కడ ఎవరు లేరురా, చూసాను మొత్తం. లేడా? సరే అయితే బయట చూద్దాం. రవి, 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 ఉన్నావేంట్రా? రవి, 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 ఉన్నావేంట్రా? రవి, ఇక్కడికి ఎలా వచ్చావురా? రవి, రవి, వచ్చావు? రవి, ఎలా వచ్చిండ్రు నేను ఇక్కడికి? పైకి లేవు, పైకి లేవు. నాకు అంతు పట్టని దుష్టశక్తి ఏదో మీ ఓడిని ఆవహించింది. అది నశించాలంటే ఒక హోమం చేయాలి. ఈ హోమం చేయాలంటే ఏం కావాలి బాబా? ఈ హోమం చేయాలంటే పంచలోహాలతో తయారైన ఒక బంగారు విగ్రహం కావాలి. సరే బాబా. ఋషి, బాబాగారు చెప్పిన బంగారు విగ్రహానికి సరిపడే డబ్బు నా దగ్గర లేదురా. రవి, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, రవి నీకు ఇస్తాను. నా డబ్బులు కూడా నీకే ఇస్తాను. హోమానికి కావాల్సిన ఏర్పాట్లు పోయి చూసుకోరా. ఋషి, ఇప్పుడు నేను డబ్బులేం తేలేదురా, సాయంత్రం నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సరేరా. రే, హోంవర్క్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను రా. రేపు తెల్లవారుజానే హోమం అంట. సరే అయితే రేపు పొద్దున్న వెళ్దాం. సరేరా.
రే బాబాయ్ ఎర్రా హోమం జరుగుతుంది అసలు ఇక్కడ. లేదురా మన రవి గారిని ఇక్కడికే తీసుకొచ్చాం. మరి ఏరి పద బయట చూద్దాం. సరే పద చూద్దాం. రే పైన కూడా ఎవరు లేరురా. రే అక్కడ ఎవరో ఉన్నారా, ఒకసారి వెళ్ళి అడిగేసి వస్తాం. భయ్యా భయ్యా ఇక్కడ బాబా అని ఒకరు ఉండాలి, మీకేమైనా తెలుసా? బాబాలు ఎవరు లేరు ఇక్కడ. నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి మేము మొన్న వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు కదా. బహుశా మీకు ఎవరు రాంగ్ అడ్రస్ ఇచ్చుంటారు. సరే భయ్యా, థ్యాంక్స్. రే కింద ఉన్నోడికి కూడా అసలు ఏం తెలియదంటరా. అసలు బాబా అనేవాడు ఎవడు లేడరా ఇక్కడ. రే అయితే బాబా బంగారంతో పారిపోయాడురా. అయితే మన రవిగడ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆడికారా బాగానే ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మన రవిగాడు బాబాగాడు బంగారంతో పారిపోయారురా. నీకు తెలియని విషయం ఇంకోటి ఉందిరా. హలో బాబా, ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు చేశాను. నెక్స్ట్ ఏం చేయమంటారు? ఇప్పుడే డౌట్ వచ్చిందిరా. వెంటనే రవిగాడు తెలియకుండా వాడు ఫోన్ తీసుకుని ఆ నెంబర్కి కాల్ చేశాను. నాకు అప్పుడు ఒక బెల్ సౌండ్ వినిపించింది. నేను రవిగాడు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు సేమ్ అదే బెల్ సౌండ్ వినిపించిందిరా. అప్పుడు వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాను రా. అది బాబా నెంబర్ అని అప్పుడు నాకు తెలిసింది. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? రే ఇన్ని తెలిసాక కూడా ఏం చేయకపోవడం చేతకంటాను రా. అందుకే వాళ్ళకి నకిలీ బంగారు ఇచ్చాను రా.